నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంగళగిరిలో చేనేత స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు. కాసేపట్లో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు. గిరిజన యువకుడిపై దాడి చేసిన భూమన అనుచరులపై చర్యలు. ఘటన వెనుక సూత్రధారులను వదిలేది లేదన్న హోంమంత్రి అనిత. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఘర్షణపై కేసులు. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా కోడ్ ఉల్లంఘించిన 150 మందిపై చర్యలు. సామర్లకోటలో తల్లి కుమార్తెలను హత్య చేసిన నిందితుడు అరెస్ట్. కాల్ డేటా ద్వారా కేసును ఛేదించామన్న ఎస్పీ బిందు మాధవ్. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని గతంలో తేల్చిన త్రిసభ్య విచారణ కమిటీ.